ఓకే అండి, ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. పి గన్నవరం మండలంలో ఉన్నామండి. ఈ పి గన్నవరం మండలంలో మరి గత వీడియోల్లో మనం చూసాం ఈయన్ని కూటమి గురించి కానీ రాజేష్ గురించి కానీ చక్కగా మాట్లాడిన వ్యక్తి అండి. మరి ఈయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కూటమి, మరి ఈ కూటమి చేస్తున్న పనులు, ఎందుకంటే చాలామంది అంటున్నారు ఈ యొక్క పింఛనీ డబ్బులు వేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వేయలేడు అని చంద్రబాబు నాయుడు గారిని చాలామంది మాట్లాడారు. అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా మరి పింఛనీ డబ్బులు ఎలాగైతే ఇస్తానన్నాడో అలాగే పింఛనీ డబ్బులు వేయటం మనం చూసాం. అలాగే ఇసుక పాలసీ కూడా మనం చూసాం. ఇప్పుడు మరి ఈయన అసలు ఈ ప్రభుత్వం చక్కగా అన్న పనులు నెరవేర్చగలదురంటారా లేదంటారా? ఎందుకంటే యూట్యూబ్లో ప్రతి విషయాన్ని కూలసక్కంగా మీరు మాట్లాడే వ్యక్తిగా ఒక 20 నిమిషాలైనా మీ దగ్గర వీడియో చేయాలనే ఉద్దేశంతో మేము చేయటం జరుగుతుంది. చెప్పండి సార్. ఫస్ట్ టైం పింఛనీ అన్నారు. పింఛనీ 3,000 వస్తుందా, 2,000 వస్తుందా, 4,000 ఇస్తాడా ఇవ్వదా అన్నారు. అలాగే కాకుండా 7,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా వికలాంగులకి 3,000 అన్నది 4,000 ఇస్తే సరిపోయేది. అలాంటిది 7,000 రూపాయలు, 6,000 రూపాయలు వికలాంగులకి చక్కగా విజయవంతంగా జరిగింది. ఫస్ట్ వాళ్ళు కార్యక్రమం విజయవంతమైంది. 2 ఉచిత ఇసుక అన్నది విజయవంతంగా నడుస్తుంది. ఇంకా కొత్త కొత్త ర్యాంపులు కొన్ని ఏరియాల్లోనూ నడిపించడానికి ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా విజయవంతంగా దాన్ని నడిపించడానికి చూస్తుంది. దాంట్లో ఏమి డోకా లేదు. ఇంక మీకు మూడవది ఏమిటంటే ఈ వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది ఆ వ్యవస్థను ఎట్టి పరిస్థితులను కొనసాగించడం పని లేదు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆ వ్యవస్థ నడిపించాలని ఎక్కడ మాట అనలేదు. వీళ్ళు రాజీనామాలు చేయటం, ఇలా అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ బొమ్మలు అంటించడం చాలా జరిగినాయి. దీని మీద ఈ వ్యవస్థ అనేది ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. మా పార్టీలని జరుగుతుంది వాలంటరీ వ్యవస్థ. చెప్పండి. సరే సార్, మీరు చక్కగా మాట్లాడుతున్నారు. ఇదే మాట్లాడిన మీరు ఒక 4 నెలల కిందట ఒక ఎమ్మెల్యేగా పదవి ఇచ్చిన రాజేష్ గారి మీద ఒక కుక్కతో పోల్చారు. పోల్చిన వ్యక్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తి నాకు ఉండాలని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మరి అటువంటి వ్యక్తిని ఆయన వ్యక్తిగతంగా మీకు ఏం తెలుసు ఆయన గురించి అనేది 2 నిమిషాలు మాట్లాడగలరా? లేదు, అతను కుక్క అంటాం లేకపోతే మరొకటి మనం మాట్లాడటం కాదు. ఒక పార్టీలో ఉంటూ ఒక కులాన్ని మనం ఉద్దేశించకూడదు. ఏ కులాన్ని, ఆ కులం ఈ కులాన్ని కాదు. ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో మంచి చెట్లు మనం చూసుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగానూ మనం నోటుకొచ్చినట్లు మాట్లాడకూడదు. అతను దళితుల వాడల కోసం కానీ కాపుల కోసం కానీ అనేక రకాల ఆ రోజుల్లో మాట్లాడేయడం, దానికి ఖండన ఇచ్చానే తప్ప వ్యక్తిగతంగా ఇతని మీద దాడి చేద్దాం, ఇతని మీద మనకు ఉద్దేశం కానీ మాకు పార్టీ పరంగా వెళ్తాం. పార్టీలో ఏం జరుగుతుంది అన్నది అతను. రెండవది ఏంటంటే పార్టీలోకి అతను వచ్చి పోటీ చేయకుండా వెనక్కి వెళ్ళిపోవడం, అతని ఇష్టానుసారం చేసుకున్నాడు తప్ప పార్టీ మీద అతను గౌరవంగా కానీ అది చేయలేదు. అయితే ఒక పార్టీ ఒక వ్యక్తికి నమ్మి ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చిందంటే ఆయన వెనక ముందు ఆలోచించుకోకుండా ఇచ్చే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటారా? లేదు, అతనికి మన పార్టీకి మంచి పట్టుకున్న వ్యక్తి వాయిస్ ఇవ్వగలదు అనేటువంటి ఇచ్చారు. కానీ రాజేష్ మహాసేన గారు ఆగిపోయినాయి. రాజేష్ మహాసేన చేసిన పొరపాట్లు ఏంటంటే అతను విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అది పార్టీలో అనేక రకాలు అందరూ ఒకే సైడ్ ఉండరు. రాజకీయం అన్నది పొగడొచ్చు, తిట్టవచ్చు. అతను రావటం మానేసాడు పోటీ చేయటానికి. అతను ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి, అందరినీ కలుపుకోవాలి. విమర్శించే కుక్కలు కామన్గా ఉంటాయి, దానికి వేరే విషయం. రావాలి. ఆయన రాకుండా చిన్న తప్పు ఎక్కడ జరిగిందంటే ఆయన రావటం మానేసేది. రావటం మానేయడం వల్ల మళ్ళీ పార్టీ అవతల సీట్ మార్చడం జరిగింది తప్ప ప్రాబ్లం అంతా అయింది. ఓకేనండి, ఇక్కడ ఉన్న ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఎవరిని కూడా వ్యక్తిగతంగా మేము విమర్శించమండి, కాదంటే పార్టీ పరంగా కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నామే తప్ప నేను వ్యక్తిగతంగా ఆయన ఏమీ నేను దూషించలేదు. కానీ పార్టీకి అనుబంధంగా ఆయన ఉండి ఈరోజు గన్నవరం వచ్చుంటే ఆయన కూడా గెలుదుడో మాందుడో అనేది పక్కన పెడితే మరి ఆయన రాలేదు. మేము వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శించాడు కాబట్టి నేను విమర్శించానే తప్ప వ్యక్తిగతంగా ఏమీ కాదని ఇక్కడ ఆయన చెప్తున్న మాట.